కేసిరెడ్డి సంతకం పెట్టకుండా కేసిరెడ్డి చెప్పాడని చెప్పి ఇంకొకటి చెబుతావు. కేసిరెడ్డి సంతకం పెట్టలేదు అన్నది కూడా ఓన్లీ సాక్షి వర్షనే. అదే వీళ్ళు ఎవరు ఆ మొక్క కూడా రాయట్లేదు. వాళ్ళు ఎందుకు రాస్తారు? వాళ్ళు రాయినప్పుడు ఇంకా వాళ్ళు చెప్పింది దానికి ఈయన సాక్ష్యం చెప్తాడు. బేసిక్ గా సమస్య ఏంటి? కేసిరెడ్డి ఫాదర్ ఆల్రెడీ కోర్టులో కేసు కూడా వేసాడు, మా వాడి మీద అన్యాయంగా పెట్టారు కేసు, అసలు సంబంధం లేదనేసి. కాబట్టి అవి నడుస్తూ ఉంటాయి. ఇక అంటే కేసిరెడ్డి నుంచి కేసిరెడ్డికి మళ్ళీ అనుచరులా ఇప్పుడు నేను అరెస్ట్ అయిన అతను? ఇప్పుడు కేసిరెడ్డి ఫస్ట్ మెయిన్ అన్నారు, అవును. ఇప్పుడు నేను అరెస్ట్ చేసిన చాణక్య మెయిన్ అన్నారు. చాణక్య, అవును. ఎవరికి వాళ్ళు అందరూ మెయినే. అదే కదా. ఒకటి లెక్కర్ తిని ఉండొచ్చు, తినలేదని చెప్పము. ఆ తినదాన్ని పట్టుకోవాలంటే ఇళ్ళు తినకుండా ఉండాలా? మనం అక్కడ బురద గుంట్లో కూర్చుని బురద గురించి ఉపన్యాసం చెప్తేటగా. రెండవది పట్టుకోవచ్చు, తప్పేముంది అందులో? దాంట్లో ఇప్పుడు పట్టుకుని చూపించేది ఏంటంటే నీ కక్ష తీర్చుకోవడం అంతే. కొన్ని కేసు ఆయన స్కిల్లో పెట్టారు కాబట్టి ఈయన మధ్యలో అన్నట్టు సుప్రీంకోర్టు అప్పుడు దాంట్లో ఇచ్చింది కాబట్టి. కానీ అప్పుడే సుప్రీంకోర్టు చాలా కోపం వచ్చింది దానికి. చివరికి కేజ్రీవాల్కి అందుకే కదా బెయిల్ ఇచ్చింది, మళ్ళీ బెయిల్ రద్దు చేయలేదు కదా కేజ్రీవాల్. కాబట్టి ప్రభుత్వాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటున్నారన్న ఫీలింగ్ ఆల్రెడీ అప్పుడే వచ్చింది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఏమవుతుందో చూడాలి వీటిలో. కానీ ఢిల్లీలోను తెలంగాణలోను అయితే ఆ కేసు ఎఫెక్ట్ కనిపించిందా? ఇక్కడ కవితను అరెస్ట్ చేయడం గానీ, అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడం గానీ, రెండు చోట్ల అధికారాలు కోల్పోవడం. కేసులో మళ్ళీ నేను చెప్తున్నాను, మనం అర్థం కాక మాట్లాడుతున్నామో లేకపోతే